నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. జర్నలిస్ట్ నవత. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు ఖాయమా? ఏసీబీ విచారణలో ఏం తేలింది? ఏసీబీ అధికారులు సంధించిన ప్రశ్నలేంటి? కేటీఆర్ చెప్పిన సమాధానాలేంటి? 7 గంటల పాటు విచారించిన ఏసీబీ మళ్లీ విచారణకు పిలుస్తుందా? ఈ కార్ రేస్ కేసు ముమ్మర విచారణలో రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు? కార్ రేస్ కేసుతో కారు పార్టీని ముంచేయడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారా? ఇప్పుడు చూద్దాం. ఈ కార్ రేస్ ఎన్నో ట్విస్టులను తీసుకుంటోంది. ఈ కేసులో తనకు ఏ మాత్రం సంబంధం లేదని కేటీఆర్ చెప్తుంటే ఇందులో మొత్తం బాధ్యత కేటీఆర్దే అని అధికారులు చెప్తున్నారు. అంతా ఆయన ఆదేశాల వల్లే జరిగిందని ఏసీబీ అంటోంది. ఇదే సమయంలో తాను అప్లై చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ని కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో కేటీఆర్ ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కార్ రేస్ కేసును కేటీఆర్ టార్గెట్ గానే రేవంత్ రెడ్డి తెచ్చారు. ఆయనను అరెస్టు చేయించాలన్నది ప్రభుత్వ వ్యూహం. అందుకే ఇందులో అవినీతి జరిగిన విషయాన్ని పసిగట్టి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించింది. అందులో అరవింద్ కుమార్ కీలక విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అంతా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని, అప్పట్లో ఆ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్ కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. విదేశీ కంపెనీకి పురపాలక శాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్ కు చెప్పానని, అయితే అంతా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అరవింద్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. ఒక ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు నడుచుకున్నానని, ఇందులో తన స్వార్థం ఏమీ లేదని అన్నట్లు, అయితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే కాపాడలేకపోవడం వాస్తవమేనని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. త్రైపాక్షిక ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు తాము ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని నెక్స్ట్ జన్ రాతపూర్వకంగా పురపాలక శాఖకు తెలియజేసిందా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా అంతా మంత్రి కేటీఆర్ఏ మాట్లాడారని అరవింద్ కుమార్ చెప్పారు. స్పాన్సర్ కంపెనీ తనకు నష్టం వచ్చిందని చెబుతున్నందుకు పురపాలక శాఖే స్పాన్సర్ గా ముందుకు రావాలని చెప్పడంతో తాను ఫైల్ తయారు చేసినట్లు మంత్రికి పంపించినట్లు చెప్పారు. ఆ సమయంలో లీగల్ సమస్యల గురించి వివరించానని, అయితే డోంట్ వరీ మళ్ళీ మనమే వస్తున్నాం, ప్రొసీడ్ అంటూ అంతా తానే చూసుకుంటానని కేటీఆర్ చెప్పారన్నారు. ఎఫ్ఈఓ నుంచి 54.88 కోట్లకు వచ్చిన 2 ఇన్వాయిస్లకు హెచ్ఎండిఏ ద్వారా చెల్లింపులు చేయాలని మంత్రి ఆదేశించారన్నారు. కేబినెట్ ఆమోదం లేకపోవడం, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకపోవడం, సచివాలయ బిజినెస్ రూల్ ఉల్లంఘన, విదేశీ కరెన్సీ చెల్లింపులు, ఆర్బీఐ అనుమతికి సంబంధించిన ఏసీబీ అధికారులకు సంబంధించిన పలు ప్రశ్నలకు అరవింద్ కుమార్ సూటిగా జవాబిచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని కీలక డాక్యుమెంట్లతో పాటు కేటీఆర్ తో జరిపిన వాట్సాప్ చాట్ మెసేజ్లను కూడా అధికారులకు అందజేశారని సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలోకి పురపాలక శాఖను బలవంతంగా తీసుకొచ్చారని, ఆ శాఖ మంత్రి ఆదేశాలు ధిక్కరించే పరిస్థితుల్లో తాము లేమని అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట తాను నిస్సహాయతను అంగీకరించినట్లు సమాచారం. ఇక విచారణకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. అరవింద్ కుమార్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రిగా సంతకం చేయడం అతిపెద్ద పొరపాటు. దీనిపై కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు లాయర్ తో పాటు విచారణకు హాజరైన కేటీఆర్ ను ఏసీబీ అధికారులు సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నలే ఏసీబీ అధికారులు తిప్పి 40 ప్రశ్నలు అడిగారని కేటీఆర్ అన్నారు. ఇదొక లొట్టపీస్ కేసని, అందులో అవినీతి ఎక్కడుందని తాను ఎదురు ప్రశ్న వేస్తే ఏసీబీ నీళ్లు నమిలిందని చెప్పారు. అయితే ఈ కేసు లొట్టపీస్దని పైకి గాంభీర్యత కనబరిచిన రేవంత్ రెడ్డి అరెస్టు చేస్తాడా అన్న భయం కారు పార్టీలో నెలకొంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. అందుకు అంది వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో బీఆర్ఎస్ అవినీతిపైనే రేవంత్ ఎక్కువగా మాట్లాడారు. ఈ ప్రచారాన్ని బట్టి చూసుకుంటే బీఆర్ఎస్ ని దెబ్బతీయాలి అనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలేంటి? రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎక్కువ శాతం కేసీఆర్ కు వ్యతిరేకంగానే పోరాడుతూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు పార్టీ ఓటమే లక్ష్యంగా ప్రయత్నించి విజయం కూడా సాధించారు. అయితే ఆ విజయం ఎంతో పెద్దది కాదన్నది రేవంత్ కు బాగా తెలుసు. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లయితే దానికంటే కాంగ్రెస్ కి ఎక్కువ వచ్చింది 4 సీట్లు మాత్రమే. అది బొటాబొటీ మెజారిటీ మాత్రమే. మిగిలిన బీజేపీ, ఎంఐఎంలు మరో 8 సీట్లు, 7 సీట్లు చొప్పున పంచుకోవడంతో బీఆర్ఎస్ కి 39 సీట్లు మిగిలాయి. అందులోనూ హైదరాబాద్ నగరంలో కారు పార్టీ జోరు కనబరిచింది. రాజధాని ప్రాంతంలో బీఆర్ఎస్ కి పార్టీకి ఎటువంటి డోకా లేదని నిరూపించుకుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది.
ఈ సమయంలో బీఆర్ఎస్ ని వీలైనంత మేర వీక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆ బొటాబొటీ మెజారిటీ తనకు రాదేమో అన్న భయం రేవంత్కు పట్టుకుంది. ఇప్పటికే ఉచిత పథకాలు అమలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. పాలనా యంత్రాంగం తప్పులు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఏదైనా జరగొచ్చని ఆందోళన రేవంత్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ కి ఒనగారే లాభం ఒక్కటి ఉంది. మరికొద్ది నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని వీలైనంత దెబ్బ కొట్టాలి. కానీ అది అనుకున్నంత జరుగుతుందా అన్నది సందేహమే. నగరంలో కారు పార్టీ జోరు అలాగే ఉండడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకే కలిసి వస్తుంది. ఈ సందేహం కాంగ్రెస్ లో కనిపిస్తుంది. అందులోనూ కేసీఆర్ కి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ ఎన్నికల్లో కేటీఆర్ఏ ముందుండి నడిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో కనుక కేటీఆర్ జైల్లో ఉంటే ఖచ్చితంగా అది తమకే లాభిస్తుందని హస్తం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులోనూ ఈ అరెస్టు వల్ల బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతింటుందని హస్తం పార్టీ అనుకుంటుంది. తద్వారా కారు పార్టీ నాయకులకు బీజేపీనో కాంగ్రెస్తో దిక్కవుతుందని, ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని రేవంత్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అలాగే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ల్యాగ్ చేస్తారా? కేటీఆర్ అరెస్ట్తోనే సరిపెట్టుకుంటారా? బీఆర్ఎస్ పార్టీలోని ఏమంటారు గంజాయి మొక్కలన్నీ వేరి పారేస్తానన్న మాటలను నిలబెట్టుకొని సొంత పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా యాక్షన్ తీసుకుంటారా? ఇవన్నీ తర్వాత అత్యంత ప్రమాదకరమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటుపోయింది? దీన్ని పట్టుకొని ఏకీ లాగుతున్న కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అడుగులు ముందుకు ఎందుకు వేయట్లేదు? అవును, కాళేశ్వరం అవినీతి పరిస్థితి ఏంటి? అసలు ఇవన్నీ జరుగుతాయా? పథకాలు అమలవుతాయా? ఈ 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏమంటారు దివాలా తీసి అప్పుల ఊబిలో కూరుకొని ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లాగా ఆస్తులు అమ్మకమో తాకట్టుకోపోకుండా ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు. సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.